ఇది అర్ధరాత్రి గుసగుసలు తెలుసు. అరే ఓడాల్ అర్ధరాత్రి అవుతుంది, ఇప్పుడు అర్ధరాత్రి గుసగుసలు చేసేదని మీరు అనొచ్చు. పాయింట్ ఏంటంటే చూసి కొంచెం చేశాను, కానీ మధ్యలో ప్రోమో రావడం వల్ల ఆ ప్రోమో రిలేటెడ్ వీడియో అప్లోడ్ చేయడం వల్ల లేట్ అయింది. కానీ కంటెంట్ మాత్రం నీట్గా ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం చెప్పడానికి ట్రై చేస్తా ఫాస్ట్గా. చాలా బాగుంది. నాయన ఈ వారం మొత్తం మీద అన్ని ఎపిసోడ్స్తో కంపేర్ చేసుకుంటే అర్ధరాత్రి గుసగుసలు ఈరోజు నిన్న నైట్ అర్ధరాత్రి గుసగుసలే అన్నిటికంటే హైలైట్ కంటెంట్ వచ్చింది. బీభత్సమైన కంటెంట్. ఆ కంటెంటే ఈ వారం మొత్తానికి బెస్ట్ కంటెంట్ అని నేను ఫీల్ అవుతున్నాను. కాబట్టి ఈ వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి. అర్ధరాత్రి గుసగుసలు స్టార్ట్ చేసి దానికంటే ముందు ఇందాక ప్రోమో వీడియో చేశా. ఆల్మోస్ట్ ఒక 2 లక్షల దాకా దగ్గర చూశారు. కాబట్టి మనం ఏదైనా తప్పు చేసామనుకో, బిల్డప్ ఇవ్వకుండా ఓవర్ చేయకుండా మన తప్పును యాక్సెప్ట్ చేయాలి అనేది నా పాలసీ. సో నేను మిస్టేక్ చేశాను ప్రోమోలో. ఒక మిస్టేక్ ఏంటంటే సంజన గారు దివ్యాని రిమూవ్ చేసిన దానికి దివ్య గారు మాట్లాడిన కౌంటర్ బాగుంది అని చెప్పా. స్టిల్ ఐ ఫీల్ దట్. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు ఆవిడ వర్షన్లో మాట్లాడరు, ఈవిడ లాజికల్గా మాట్లాడాలి. కాబట్టి ఆవిడ లాజిక్ ఏం మాట్లాడారంటే నిఖిల్ని ఎలా తీసేస్తారు, మీకు ఇమాన్యుయల్ కదా క్యాప్టెన్ అవ్వాల్సింది అనే పాయింట్ మాట్లాడటం ఓకే, నేను దాన్ని యాక్సెప్ట్ చేశాను. నిఖిల్ని తీయకుండా ఇమాన్యుయల్ని ఎందుకు తీశారు సంజన గారు అనే పాయింట్లో ఈవిడ మీద కోపం ఉంది అనేది పాయింట్ కూడా చెప్పాను. అది కూడా రైటే. ఆవిడ మీద నిజంగానే కోపం ఉంది. 2-3 సార్లు ఇష్యూలు జరిగి ఉన్నాయి. ఆ రోడ్ రోలర్ విషయం కావచ్చు, ఫస్ట్లో వచ్చినప్పుడు చట్నీ అనే మాట, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఆటోమేటిక్ తీసేస్తారు. నేను అక్కడంతా చెప్పింది రైట్. నేను ఒక పాయింట్ వదిలేశాను, ఇంటెన్షనల్గా చేసింది ఏం లేదు. ఒక పాయింట్ వదిలేశాను. ఆ వదిలేషన్ చెప్పడంతో సంజన గారికి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. అది నేను అది థింక్ చేయలేదు. అంటే ఫాస్ట్గా తాను ప్రోమో చేసిన దాంట్లో థింక్ చేయలేదు. నేను థింక్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే సంజన గారు నిఖిల్ని ఎందుకు రిమూవ్ చేస్తారు? సంజన గారు నిఖిల్ రిమూవ్ చేయలేరు. ఎందుకంటే సంజన గారి టీంలోనే నిఖిల్ ఉన్నాడు. మాధురి గారు, తనుజ గారు నిఖిల్కి ఎంత ఆఫర్ చేసినా నిఖిల్ అనే పర్సన్ ఆవిడ టీం వదిలి రాలేదు అన్నప్పుడు, ఆయనతోనే ఉన్నప్పుడు, ఆవిడ టీంలో ఉన్నప్పుడు ఆ టీంలో ఉన్న పర్సన్ని రిమూవ్ చేయాలని ఉండదు. కాబట్టి దాంట్లో తప్పేం లేదు. ఆవిడ చేసిన దాంట్లో తప్పేమీ లేదు అనేది నా పాయింట్. ఇద్దరు పాయింట్ల వర్షన్ నేను చెప్పిందంత కరెక్ట్. కానీ సంజన గారు నిఖిల్ని తీయకుండా దివ్యాన్ని తీయడంలో తప్పేమీ లేదని అక్కడ చెప్పలేదు నేను. ఎందుకంటే వాళ్ళ టీం అనేది మర్చిపోయా. అది ఆ టీం అనేది మర్చిపోకుండా ఇండివిజువల్ గేమ్ లాగా చూశాను. దట్ ఈస్ మై రాంగ్. అది యాక్సెప్ట్ చేస్తాను మొదటగా. సారీ, వెరీ సారీ. నెక్స్ట్ వచ్చేసరికి భలే ఉందండి నిజంగా అర్ధరాత్రి గుసగుసలు. పాయింట్ బై పాయింట్ మాట్లాడుకుందాం. కొన్ని జరిగాయి. జస్ట్ ఫాస్ట్గా కొన్ని చెప్పి తర్వాత స్లోగా కొన్ని చెప్పాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. ఫాస్ట్గా చెప్పాల్సింది ఏంటంటే మొన్న వీళ్ళిద్దరికి ఇష్యూలు అయింది. నామినేషన్స్లో ఇమాన్యుయల్ అది ఇది చేశాడు, కళ్యాణ్ అది ఇది చేసేసి తనుజ నామినేట్ చేయాలనుకుంటే ఇదంతా పెద్ద ఇష్యూ అయింది. చూసారా, మొత్తం ఆల్మోస్ట్ దాని రిలేటెడ్గానే భయపడుతూ మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుందండి. మనోడు ఇమాన్యుయల్ మాత్రం లిటరల్గా భయపడుతూ సంథింగ్ ఏదైనా ఎగనెస్ట్గా వెళ్ళిందేమో, మన ఎగనెస్ట్గా ఈ వారం కొంచెం దెబ్బతీసిందేమో మనకి అనేది వణుకుతూ భయపడుతూ మాట్లాడుతున్న సిచ్యువేషన్ కనపడింది. వణుకుతూ అంటే వణుకున్నట్టు కాదు, జస్ట్ ఆ మాటలు మాట్లాడుతూనే తను రీకలెక్ట్ చేసుకుంటున్నాడు. సంథింగ్ ఏదో బ్యాడ్ అయింది మనకి, దీన్ని ఎలా కూడా భలే తెలివైనవాడు. ఇమాన్యుయల్ మాత్రం తెలివికి మాత్రం డోకానే లేదు, బాగా ఇంటెలిజెంట్. సో దీన్ని ఎలాగైనా రెక్టిఫై చేయాలి అనే ఉద్దేశంతో దాన్ని కళ్యాణ్ మీద రుద్దుతున్నాడు, ఎక్కువ కళ్యాణ్ మీద రుద్దుతున్నాడు అనేది క్లియర్లీ విజిబుల్. దాని గురించి మాట్లాడతా పక్కన పెట్టండి. ఫస్ట్ తనూజ గారు కూడా భలే తెలివైన అర్ధరాత్రి గుసగుసలండి ఇవి. అంటే అన్నిట్లో కూడా ఓవర్ ఇంటెలిజెన్స్ ఎక్కువైపోయారు. ఎలా తనూజ బ్రెయిన్ వాడుతుంది, ఇక్కడ ఇమాన్యుయల్ బ్రెయిన్ వాడుతున్నాడు. వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ఒక బ్రెయిన్ గేమ్ అండి ఇది. క్లియర్గా తనూజకి అర్థమైపోయింది తను నెంబర్ 1లో ఉన్నారని త్రూ అందరూ ఇచ్చిన హింట్స్ని బట్టి. తనూజకి అర్థమైంది అంటే అవతల వాళ్ళకి కూడా అర్థమైనప్పుడు తనూజ గారికి అర్థం కాకుండా ఎలా ఉంటుంది? ఆవిడికి అర్థమైంది. ఇప్పుడు ఏం చేస్తుంది తనూజ గారు? ఈ వారం అంతా ఇమాన్యుయల్కి తనూజ గారికి దూరం ఉన్నా నిన్న వచ్చి అమర్ అండ్ అర్జున్ ఇచ్చిన హింట్స్ని బట్టి తనూజ గారు కూడా ఏం చేశారు? బయట కూర్చొని సోఫాల దగ్గర కూర్చున్నప్పుడు ఇమాన్యుయల్ నాతో ఏమన్నా నీకు ప్రాబ్లమ్ ఉందని అడిగేసింది. ఆవిడే మాట్లాడాలని ఫిక్స్ చేసింది. ఎందుకంటే కామెడీ కంటెంట్ మిస్ అవుతుంది. ఈవిడ కంటెంట్ ఇచ్చేదానికి కామెడీతో బాగా వీళ్ళిద్దరికి ర్యాప్ ఉండి కామెడీ భయంకరంగా రోజు 10 నిమిషాలు వీళ్ళిద్దరితో వస్తున్నది. ఇది మిస్ అయ్యేసరికి క్లియర్గా అడిగేసింది. అడగగానే ఇమాన్యుయల్ నాకేం లేదమ్మా, నాకు నీతో ఏముంటుంది అనేసి ఇద్దరు కలిసిపోయారు. అండ్ సేమ్ ఇమాన్యుయల్తో కలిసిపోయినట్టే కళ్యాణ్తో కూడా తనూజ గారు కలిసిపోయారు. సో కళ్యాణ్కి కానీ ఇమాన్యుయల్కి కానీ హౌస్లో ఉన్న ఏ ఒక్కరికి మాధురి గారితో సహా అండ్ ఆయేషా గారితో సహా సేమ్ స్ట్రాటజీ యూజ్ చేస్తున్నారు తనూజ గారి ఫ్యాన్స్. అవునన్నా కాదన్నా దట్ ఈస్ గుడ్ గేమ్ ఓన్లీ, నేనేమి తప్పు పట్టట్లా. కానీ అవతల వాళ్ళకి అది బ్యాడ్ గేమ్ అయిపోతుంది, వాళ్ళు రియలైజ్ అవ్వట్ల. దానికి బిగ్ బాస్ టీమ్ కూడా కారణం. ఎందుకంటే ఓవర్ లీక్లు రావడం వల్ల హౌస్లో ఆటోమేటిక్గా అవతల వాళ్ళు వణుకుతారు, భయపడతారు. అయ్యో ఇవి టాప్ ఉన్నప్పుడు ఈవిని గెలికి ఎందుకు నెగిటివ్ అయ్యి బయటికి రావాలా, 1, 2, 3, 4 ఏదో పొజిషన్ వచ్చిన గాడికి రానిలే అనే ఫీలింగ్ క్రియేట్ అయింది వాళ్ళకి. దానికి ఓవర్ లీక్లే కారణం. ఇప్పుడు ఏమైందంటే ఆవిడ ఆయేషాతో గొడవ వేసుకున్నది. ఆయేషా ఈవిడతో గొడవ వేసుకుంటే ఆయేషాతో బాగుండేసి డిజర్వ్డ్ అని ఇచ్చేసింది కిరీటానికి. 2 మాధురి గారికి ఫస్ట్లోనే ఫైర్ బ్రాండ్ అమ్మ అది ఇది అనేసి ఇమాన్యుయల్తో మాట్లాడి ఆవిడతోనే క్లోజ్గా ఉండేది. ఈవిడతో ఎందుకు మనకి అగైనిస్ట్ అని. తర్వాత సరికి ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్ బాగా క్లోజ్ అవుతూ బాగా
ఫైట్ అయ్యేసరికి అక్కడ క్లోజ్గా ఉన్న వాళ్ళిద్దరి మధ్యలో నామినేషన్లో ఫైట్ అయిన తర్వాత వాళ్ళిద్దరితో కలిసిపోయింది. వాళ్ళిద్దరు కూడా కలిసిపోయారు. వాళ్ళిద్దరు కూడా కలవాల్సిన సిచ్యువేషన్ ఎందుకు లేదు, నెగిటివ్ అని, పాజిటివ్ అందరూ వచ్చి టాప్ అని చెప్తున్నప్పుడు భయపడికి ఏం చేస్తారు వాళ్ళు కూడా. అక్కడ అలా అయిపోయింది. ఇప్పుడు ఇమానియల్ ఏమవుతున్నారంటే ఈ డిస్కషన్ తర్వాత భయంకరమైన డిస్కషన్ జరిగింది రీతు వర్సెస్ ఇమానియల్. మీకు చూసిన తర్వాత అర్థమవుద్ది. ఇప్పుడు పాయింట్ బై పాయింట్ వస్తా. అండ్ రమ్యకు కూడా తనుజ గట్టిగా ఇచ్చిందండి. ఇది ఎలివేషన్ షాట్స్. బిగ్ బాస్ ఏం చేస్తున్నాడు ఆ ఎడిటరు, తాగి ఎడిట్ చేస్తున్నాడా ఏందో నాకు అర్థం కాలేదు బా. ఏం తాగి ఎడిట్ చేసేవారు అనేది పాజిటివ్ మేము, ఏం తాగి ఎడిట్ చేస్తున్నారు అనేది నెగిటివ్ మేము. ఏం తాగి ఎడిట్ చేస్తున్నారా స్వామి, మత్తులో ఉండి ఎడిట్ చేస్తున్నావా, మంచి మంచి సీన్స్ కదా పెట్టాల్సిందని. నిన్న ఇది ఇప్పుడే చెప్పంటారా, లాస్ట్లో చెప్పంటారా, ఇప్పుడే చెప్పేస్తాను. ఏం జరిగిందంటే తనుజ గారు రమ్య విషయంలో వీళ్ళిద్దరి మధ్య రైవలరీ అయితే కంటిన్యూ అవుతుందండి. క్లియర్గా వివస్వమైన టైట్ రైవలరీ కాకపోయినా, అంటే ఓటింగ్ టాప్ ఓటింగ్ ఉండే వాళ్ళకి రైవలరీ జరిగితే బాగుంటుంది. కానీ స్టిల్ రమ్య వర్సెస్ తనుజ మాత్రం గట్టి రైవలరీ జరిగేటట్టుంది. ఒకరికొకరికి అసలు పడేటట్లేదు. రమ్య అసలు వదిలేటట్లేదు, తనుజ కూడా వదిలేటట్లేదు. ఏం జరిగిందంటే రమ్య గారు ఇక్కడ ఓవర్ యాక్షన్ చేసింది క్లియర్గా. ఆవిడ వెళ్ళి ఆవిడ ప్యాకెట్లో అక్కడ ఏదైతే దాచిపెట్టింది అనేసి వీళ్ళ బిస్కెట్ షాప్ పెట్టారు కదా, దాంట్లో పల్లీలు దానికి సంబంధించిన వస్తువులు ఉంటే అవి ఎత్తుకోవడానికి వెళ్ళి డబ్బులు కూడా ఉంటాయని ఎత్తుకోవడానికి వెళ్ళినప్పుడు తన బ్యాగ్లో ఉన్నప్పుడు తను ఏం చేసిందంటే అక్కడ ఏమి లేవు అనేసి పక్కకి వెళ్ళి ఆడుకోవే అని రాసిందంట. ఆడుకోపోవే, పక్కకి వెళ్ళి ఆడుకోపోవే అనేది ఆవిడ వయసుకి డిఫరెన్స్ ఉందని మొన్నే తనుజ గారు చెప్పారు. ఆవిడే వెళ్ళి ఆవిడ టిష్యూ పేపర్లో ఏమంత ఆనందం, అది వరస్ట్ కాదా? ఇప్పుడు రమ్య గారే చెప్తారు మాధురి గారితో పక్కకి వెళ్ళి ఆడుకోపోవే అని తనుజ గారు దాంట్లో టిష్యూ పేపర్ మీద రాసి పెట్టారని. ఎంత అవసరమా? అది ఓవర్ యాక్షనే కాదా? చాలా ఓవర్ యాక్షన్. రాసి పెడితే అంతవరకు అయిపోయింది. బిగ్ బాస్ ఏంటబ్బా ఎడిటింగ్ ఎపిసోడ్లో వేయలేదే అనుకున్నా, వేయలా, ఈరోజు నైట్కి వేస్తాడేమో అనుకుంటున్నా. దానికి రెసిప్రొకేషన్గా తనుజ గారు ఏం చేశారంటే టిష్యూ పేపర్ మీద ఫూల్ అని రాసి రెండు టిష్యూ పేపర్లు ఆవిడ బ్యాగ్లో పెట్టారు. రమ్య వెళ్ళి చూసుకుంటుంది, మళ్ళీ అది కూడా చూపించారు. చూసుకొని ఈ డిస్కషన్లో ఈవిడ వెళ్ళి పక్కకి వెళ్ళి ఆడుకోపోవే అన్న డిస్కషన్లో ఈవిడ చెబుతున్నప్పుడు రమ్య, మాధురి, రాము ముగ్గురు ఉన్నారు. అప్పుడే ఈవిడ వెళ్ళి వచ్చి చూసుకునేటప్పుడు ఫూల్ అని రాసి పెట్టి ఈవిడ బ్యాగ్లో తీసి చూసేటప్పుడు ఫూల్ అని ఉండేది. చూసిన తర్వాత రాము పక్కనే ఉన్నాడు బెడ్ కాడ. రాము చూపిస్తే రాము రియాక్షన్ మామూలుగా రెడీ, అమ్మ ఏంట్రా రాయని అనేది పగడమని నవ్వుకుంటాడు. సో ఇది ఈవిడికి ఏది ఇచ్చారో దానికి ఇచ్చి పడేసిన విధానం ఏదైతే ఉందో తనుజ సూపర్ ఉంది. అండ్ ఇంకొక విషయంలో తనుజని చూస్తే ధనం పెట్టాలనిపిస్తుంది. ఆమె ఆ బాండింగ్ గురించి వాటి గురించి మాట్లాడతాం. నెక్స్ట్ ఇప్పుడు వరుసగా వెళ్దాం. ఫస్ట్ ఏం జరిగిందంటే మాధురి గారు ఏమన్నారంటే ఎంత కోపం వస్తుందో తెలుసా నాకు ఇప్పుడు అనేసి మాట్లాడుతున్నాం. ఇది ఏంటంటే గౌరవ్ రిలేటెడ్గా ఇక్కడ తమ్నైల్లో పెట్టడానికి పాసిబిలిటీ లేదు, కానీ సుమనన్న వెరీ డిసప్పాయింట్మెంట్ క్రియేట్ చేస్తున్న క్యాప్టెన్. ఏమీ లేదు, నిల్ డెస్పరానో క్యాప్టెన్గా హీఈస్ డూయింగ్ నథింగ్, ఏమీ లేదు. దాన్ని ఇతను డూయింగ్ నథింగ్ అనే దాన్ని గౌరవ్ బాగా ఎలివేట్ చేసుకుని డైస్గా పాయింట్ కొట్టడానికి ట్రై చేస్తుంటే తెలివిగా. ఇక్కడ ఏం జరిగింది, గౌరవ్ అంటే పడకపోవడం వల్ల ఇక్కడ గౌరవ్ రిలేటెడ్గా చెప్తా ఉంది ఇవిడ. ఏంటి అసలు నాకు కోపం వచ్చేస్తుంది తెలుసాను, కానీ సుమనన్న అదే అక్క నేను చెప్తున్నా కదా, అదే అక్క నేను చెప్తున్నాను అనేసి అంటే ఇది టమాటా రిలేటెడ్గా టమాటా వాడుకుంటా అంటే గౌరవ్ వద్దాను. సుమన్ ఏమో వాడుకుంటే ఏంటి అన్న సెన్స్లో అంటున్నాడు. వీళ్ళిద్దరు క్యాప్టెన్స్గా పడట్లా, లాస్ట్కి వాడుకున్నారు, అయిపోయింది. దీని తర్వాత రెసిప్రొకేషన్గా ఏం జరిగిందంటే మాధురి గారు కొన్ని పాయింట్లో ముఖం మీదే చెప్పే విధానం అయితే చాలా బాగుంది. ఆవిడ నెగిటివ్ ఉండని ఏమైనా ఉన్నాయి, ముఖం మీదే చెప్పే విధానం, స్ట్రాంగ్గా చెప్తున్న విధానం టూ గుడ్. ఇక్కడ ఏదైతే టమాటా రిలేటెడ్గా గౌరవ్ వద్దన్నాడు, తర్వాత ఆ ఇష్యూ అయిన తర్వాత ఒప్పుకొని మళ్ళీ కోసుకున్నారో, దివ్యకు సంబంధించిందిలే ఏంటి నీకు అది అన్నట్టు తర్వాత వదిలేసిన. లాస్ట్లో తను ఈ ఎపిసోడ్లో అర్ధరాత్రి కోసుకొస్తూ లాస్ట్లో నిద్రపోయే ముందు మనోడు జింజర్ కోసుకొని జింజర్ వాటర్ పెట్టుకుంటా ఉంటాడు. అదేంటి నీకు ఒక రూలు, క్యాప్టెన్ అయితే నీకు ఒక రూల్ వస్తుందా? అమ్మాయి మేము ఆ టమాటా వాడుకుంటుంటే దివ్య రిలేటెడ్గా అలా అన్నావు, ఇప్పుడు నువ్వైతే రోజు జింజర్ వాడుకోవచ్చు అంటే ఇంక నోట్లో నుంచి మాటలేవు. గౌరవకేసి కొంచెం లిటిల్ బిట్ అది ఇది అన్న, లిటిల్ బిట్ కాదండి అందరికీ ఒకే రూల్ కదా అన్న తర్వాత సైలెంట్ అయిపోయాడు. గుడ్, అదే క్వశ్చనింగ్ మాత్రం బాగుంది. అయిపోయిన తర్వాత రాము నిఖిల్ని క్యాప్టెన్గా చూడాలని చెప్తా. రాము అంటున్నా నిఖిల్ని క్యాప్టెన్ చూడాలనేసి నేను చెప్పాను, చెప్పటం ఇవ్వటం ఒకటే కదా అంటున్నాడు. రమ్య చెప్తున్నాడు అందుకని ఇచ్చాను అతనికి, దానికి మించి ఏం లేదు, అతనికి క్యాష్ ఇచ్చాడు కదా దాని గురించి. బయట సంజన నేను ఎలా చెప్పాను మాధురి అనింది, ఇమాన్యుయల్ నేను వెళ్ళలేదు. యాక్చువల్గా ఏమైందంటే నేను ఎలా చెప్పాను ఈ డిస్కషన్ ఏమైందంటే తొక్కలో క్యాప్టెన్ అనేసి సుమన్ శెట్టి గారిని ఇప్పుడు అన్నారంట. అది దానికి బాధపడ్డాడు అతను. దాని రిలేటెడ్ నేను అలా చెప్పానా, తొక్కలో క్యాప్టెన్ అని చెప్పలే, తొక్కలేని సంథింగ్ ఏదో తొక్క కాదు తొక్కలే అన్నట్టు సంథింగ్ అన్న, తొక్కలో క్యాప్టెన్ అని అతను అనలేదే, అలా చెప్పానంటే అవును అలా చెప్పావంటే ఇమాన్యుయల్ నువ్వు విన్నావంటే నేను వెళ్ళలేదు మమ్మీ అనేసి అంటున్నాడు. అక్కడ డిస్కషన్ జరుగుతోంది తొక్కలో క్యాప్టెన్ అన్న దాని మీద అనలేదు అన్నానని. అప్పుడు సంజన గారు నోరు జారి చెప్పి ఉంటాను,
తొక్క తీపించాలి అనేసి అనుంటాను, అనుకొని తొక్కలో క్యాప్టెన్ అన్నానేమో, సారీ చెప్తాను, నేను తప్పు చేస్తే సారీ చెప్పేస్తాను డైరెక్ట్గా. సారీ చేసి తప్పు చెప్తే ఎన్నిసార్లు రిపీటెడ్గా చేస్తే కుదరదు కదా, ఒక మాట జారిన తర్వాత ప్రతిసారి. సో ఈవిడ తప్పు చేస్తే చెప్పేస్తానని చెప్పి చెప్పడానికి రెడీ అవుతున్నారు. ఇమాన్యుయల్ ఈ వీక్ తనుజ అవుద్దేమో క్యాప్టెన్. అప్పుడు ఈ తనుజ గారు కూడా ఉన్నారు ఆ పాయింట్లోనే. అప్పుడు తనుజ థ్యాంక్ యూ నువ్వు కూడా అవ్వచ్చేమో అనగానే అబ్బా ఇంకా అవనేమో అనిపిస్తుంది, నేను పోరాడుతూనే ఉంటాను, ఇంకా అంతమించి ఏమీ లేదు, నేను అయ్యేటట్టుగా అనిపించట్లా. అక్కడే కళ్యాణ్ కూర్చోనండి. అలా కూడా ఒక కిక్ ఉంటుంది అన్న, అవ్వకుండా ఉండి అయితే అలా కిక్ ఉంటుంది అనేది. ఇది మాట వరుస కన్నా కూడా బిగ్ బాస్ కూడా ఎలా చేస్తారు తెలుసా, ఇలా ఎవరైతే ప్రతిసారి పోరాడుతూ క్యాప్టెన్ కాకుండా ఉంటారో ఒకరుంటారు ఒక సీజన్కి, ఆ లాస్ట్ వీక్ లాస్ట్ క్యాప్టెన్లో వాళ్ళనే గెలిపిస్తారు. ఆ బజర్ టాస్క్ పెడతారు, బజర్తో వాళ్ళ చేతుల్లో ఉండే బజర్తో పెట్టి వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు బజర్ కొట్టి వాళ్ళని క్యాప్టెన్ చేస్తారు. అప్పుడు హైలైట్ ఎలివేషన్ వస్తుంది అనమాట ఎపిసోడ్స్ కానీ ఆ సీజన్ కానీ, అలాంటివి చేస్తారు కూడా. నెక్స్ట్ వచ్చరికి ఇమాన్యుల్ రమ్య అమర్ కలిసి ఏదో ప్రాజెక్ట్ చేశారనుకుంటా, రమ్య అండ్ అమర్. అందుకనేనా లేస్తే రమ్య అంటాం, రమ్యకి బాగా హింట్లు ఇచ్చారంట అమర్. నెక్స్ట్ సంజన సుమనని పిలవండి అనేసి ఎవరికో చెప్తుంది, పిలిచిన తర్వాత వెళ్ళి సారీ చెప్పింది. ఆ సారీ చెప్పి చూపించాలి మనకి ఎపిసోడ్లో చూపిస్తారు. నెక్స్ట్ వచ్చరికి మాదిరి ఇది క్రాబ్ బ్రెయిన్ తనుజ 7,500 అంట. ఆవిడ తప్పు మిస్టేక్గా దాన్ని కౌంట్ చేసి 7,500 చెప్పింది, ఆవిడకి వచ్చింది 5,000 సంథింగ్ అంట. నెక్స్ట్ వచ్చరికి 10,000 ఉంది అనేసి ఈవిడ ఎగతాలుగా మాట్లాడుకుంటారు. వీళ్ళిద్దరు రిలేషన్ గురించి లాస్ట్లో మాట్లాడతా. తినేటప్పుడు తనుజ నిఖిల్తో మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళిద్దరు బాగా క్లోజ్ అండి, అరుచుకుంటూనే ఉంటారు, క్లోజ్ అవుతూ ఉంటారు. ఏంటి అది అనేసి 2-3 సార్లు అరుచుకున్నది కూడా ఉంది టాస్క్లో. వీళ్ళు మళ్ళీ నార్మల్గా ఎగిరి కూర్చొని హ్యాపీగా చాలాసేపు మాట్లాడుకున్నారు, నార్మల్ డిస్కషనే. నిఖిల్ ఇంకో ఇద్దరు రావచ్చేమో రేపు, అంటే వీళ్ళిద్దరు అమర్ అండ్ అర్జున్లా ఇంకొక ఇద్దరు రావచ్చేమో, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, అట్లా వీళ్ళు కొంచెంసేపు డిస్కషన్ జరిగింది. తర్వాత ఆయేష నేను మిడ్ వీక్ ఎవిక్షన్ అని చెప్పేశాను. వీటితో బిగ్ బాస్ ఎలా చేస్తారు తెలుసా, వాళ్ళు రాకముందరే మిడ్ వీక్ ఎవిక్షన్ ఉంటుందేమో అన్న సెన్స్లో ఏదో చెప్పారంట. వాళ్ళు వచ్చి ఇతనే తీసుకెళ్ళారు రామని. చూసావా ఇదిగో ఈ పిల్ల అనింది అదే జరిగింది, నాకు టెన్షన్ పుట్టేసింది, వీళ్ళిద్దరు నన్ను తీసుకెళ్ళిపోతుంటే గేట్ దాకా అనేసి మాట్లాడుకున్నారు. నెక్స్ట్ అందుకే ఫాస్ట్గా చెప్తాను, ఇంపార్టెంట్ మాత్రం కొంచెం ఎక్కువ చెప్పాల్సి ఉన్నాయి కొన్ని. కళ్యాణ్ అందరితో కూర్చొని ఉండగా కళ్యాణ్ వాడిని గేట్ దగ్గరికి తీసుకెళ్ళి మళ్ళీ వచ్చేసరికి కాన్ఫిడెంట్ వచ్చినట్టుంది, ఫుల్ సరదాగా మాట్లాడుతుంది ఈరోజు రాము అన్నట్టుగా డిస్కషన్ జరుగుతూ ఉన్నది. తర్వాత దివ్య మాధురికి ముద్ద పెడుతుంది, తింటూ ఏదో రైస్ చేసింది టమాటా అవి వేసి, ఒక తినండి వద్దు అంటే తినిపించింది. అరే తినిపిస్తారు, నాకు ఇప్పుడు తినాలనిపిస్తుంది, ఎట్లా రా సూపర్ ఉంది అనేసి ఆవిడ అంటా ఉన్నారు. రేపు చేస్తాలండి అది ఇంత క్లోజ్ అయిపోయారు వాళ్ళు. నెక్స్ట్ కళ్యాణ్ నెక్స్ట్ వాళ్ళు వస్తే కంటెండర్గా ఎవరిని చేస్తారో అనేసి డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. దివ్య నిఖిల్ని చేస్తారేమో అనగానే కళ్యాణ్ ఇక్కడేమో మనం తొక్కుకుంటూ ఇబ్బంది పడతా ఉంటే తనకేమో పవర్ తెచ్చుకున్నాడు, దానివల్ల అవుతున్నాడు, దీనివల్ల అవుతున్నాడు ఈ కళ్యాణ్ అనేసి మాట్లాడుతున్నాడు. యాక్చువల్లీ ఈ పర్టికులర్ వీక్లో తను తప్పేం లేదు, తను ఆడుతూనే ఉండు, తను ఆడిన బట్టి వచ్చింది. కానీ కంటెండర్ లాస్ట్ వీక్ అయితే తప్పే కళ్యాణ్ అన్నట్టుగా. నెక్స్ట్ గౌరవ్ ఇంగ్లీష్లో రమ్యతో మాట్లాడుతూ యూ హ్యావ్ టు ఫైట్ ఫర్ యువర్ సెల్ఫ్, ఎండ్ ఆఫ్ ద డే ఓన్లీ వన్ విన్నర్. ఇదేం లేదు. గౌరవ్ ఏమంటున్నాడండి యాక్చువల్గా తనకిచ్చిన వాళ్ళ గురించి కూడా అంటూ నాకెందుకు ఇచ్చారు, నాకేం ఇవ్వాల్సిన అవసరం లేదు, నెక్స్ట్ వీక్ నీకు హెల్ప్ చేస్తానని గౌరవ్ అంటుంటే నాకేం హెల్ప్ చేయొద్దు, నీ కోసం హెల్ప్ చేసుకో, నువ్వు క్యాష్ కూడా నాకు ఇచ్చినా ఆవిడ నిఖిల్కి గౌరవ్కి వీళ్ళందరికీ ఇచ్చింది ఆవిడ, నాకు ఇచ్చినా కూడా నా క్యాష్ కూడా నేను ఇవ్వాలని కూడా అనుకోలేదు, ఎందుకంటే మీకోసం ఉంచుకోండి అది ఇది అంటే నిఖిల్తో కూడా అదే చెప్తున్నాడు. రాము కూడా ఇచ్చాడు, రాముకు కూడా అవును, నిఖిల్ కూడా అదే అంటున్నాడు, అవును ఇచ్చేసాడు తను కూడా నాకు, కానీ ఉంచుకొని ఉంటే బాగుంటుందని నేను కూడా ఫీల్ అవుతున్నాను. తీసుకుంటా ఉంచుకుంటే బాగుండని అంటే నువ్వు వర్కౌట్ అవ్వదు. తీసుకున్నారు వీళ్ళందరూ, కానీ మీరు ఉంచుకొని లాస్ట్ మినిట్లో ఇచ్చిన ఓకే ఏదవుతుందో తెలియదు కదా అనే పాయింట్లో గౌరవ్ మాట్లాడుతున్నాడు. అని హెల్ప్ చేస్తాను నెక్స్ట్ వీక్ అని చెప్పాల్సిన అవసరం లేదు, నీకోసం నువ్వు హెల్ప్ చేసుకో, కుదిరితే నాకు హెల్ప్ చేద్దాం అన్నట్టు ఉంది. కొంచెం బాగానే ఉంది. గౌరవ్ కొన్నిసార్లు చాలా డీసెంట్గా తెలివిగా మాట్లాడుతున్నాడు, అంటే హానెస్ట్ పర్సన్ లాగా మాట్లాడుతున్నాడు. మనం కూడా దొంగతనం చేసినట్టే, దొంగతనం ఈజ్ అ టాస్క్, నో ప్రాబ్లం అనేసి అన్నాడు చూసిన అవన్నీ. నెక్స్ట్ గౌరవ్ అంట నేను తిట్టాను తనని, లాస్ట్ దాకా ఉంచుకో తర్వాత ఇవ్వచ్చు అనేసి అన్నాను, ఇప్పుడే రమ్య చెబుతుంది నాకు హెల్ప్ చేస్తా అని, నెక్స్ట్ వీక్ వద్దు అని చెప్తున్నా అనేసి డిస్కస్ చేస్తున్నాడు రాము గురించి రమ్య గురించి. రమ్య నా దగ్గరికి వచ్చి అడిగాడు, నెక్స్ట్ టైం చేస్తా అంటున్నాం. అది నువ్వు వచ్చి గౌరవ్ మొన్న అడిగావు కదా అందుకని నెక్స్ట్ టైం చేస్తానని అంటున్నా. మనోడికి అర్థం కావట్లా, కొన్ని వాళ్ళు తెలుగులో అంటుంది, వాళ్ళు చెప్పేది ఇతను చెప్పేదానికి సింక్ అవ్వకుండా ఇతను వర్షన్ ఇతను చెప్పుకుంటా ఉన్నాడు, వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయట్లా. ఇతను ఎలా పోవచ్చు అనేది ఇమాన్యుయల్ పర్ఫెక్ట్గా గెస్ చేశాడు, లాస్ట్లో చెప్తాను. తర్వాత సరికి బయట డిస్కషన్ జరుగుతుంది రీతు అండ్ డెమాన్ది. ఏం డిస్కషన్ అంటే రీతు ఆ పాట పాడిన దానికి నేను కూడా థింకింగ్, నా మెంటాలిటీకి ఏదంటే ఇద్దరిని కలిపి పాట పాడాడు చూసారా సాకేత్ వచ్చి, దాని గురించి నా మెంటాలిటీకి నువ్వు కనెక్ట్ అయ్యావు అంతే, మన ఇద్దరిని కలిపారంటే పాట పాడాలంటే మన ఇద్దరితో ఎలాగో పోతుందని అర్థమైపోయింది. మేబీ మన ఇద్దరు మెంటాలిటీ వల్ల మన ఇద్దరు కనెక్ట్ అయ్యామేమో,
ఇదంతా దిద్దుకునే కరెక్షన్ చేసుకోవడానికి డిస్కషన్స్ అనమాట. మనం ఏం తప్పు చేయట్లేదు అదే అనే సెన్స్లో మనది పులిహోర యాంగిల్ కాదు, కంటెంట్ ఇవ్వలేదు అనేది ఇది పోర్ట్రే చేయడానికి ట్రై చేస్తున్నాం. అంత మీరు చేయలేదు అక్కడ. రీతు, మనం దూరమైన ఫీలింగ్ అయితే ఐ హ్యావ్ నౌ. మన ఇద్దరం దూరం అయిపోయామన్న ఫీలింగ్ అయితే ఉంది. ఇక్కడ తెలివిగా డెమాన్ పవన్కి ఐ లవ్ యూ చెప్పిందా అన్న ఫీలింగ్ వచ్చిందండి నాకు. ఇప్పట్లో సిచ్యువేషన్లో చెప్తానండి. దూరమైన ఫీలింగ్ ఉంది. 5 స్టార్స్కి రాకముందు ఏంటి అనేది గుర్తే రాలేదు నాకు. 5 స్టార్స్ రాకముందు మన ఇద్దరం స్పెండ్ చేసిన టైం వల్ల ఎవరు ఎక్కడ ఏమి గుర్తు రాకుండా ప్రశాంతంగా జరిగిపోయింది నీతో ఉండడం వల్ల అనే సెన్స్లో మాట్లాడుతూ క్రెడిట్ నీకే ఇస్తా, క్రెడిట్ షేరింగ్ కానీ మాట్లాడడం కానీ అన్నీ మన మధ్యలో జరిగింది అని తనని పొగుడుతూ జరుగుతున్న సిచ్యువేషన్లో సడన్గా వర్షం పడడానికి స్టార్ట్ అయింది. రీతు వెంటనే తనను పొగుడుతూ ఉన్న టైంలో ఐ లవ్ యూ ఈవెన్ ఐ ఆమ్ క్రయింగ్ అంటుంది. అంటే రెయిన్ పడ్డాని మేఘాలు ఏడ్చే అన్నట్టు అంటారు కదా. ఐ లవ్ యూ ఈవెన్ ఐ ఆమ్ క్రయింగ్. వెంటనే ఇంతను పొగుడుతూ వెంటనే నెక్స్ట్ షాట్ మేబీ ఎడిటింగ్ ప్రభావం ఐ లవ్ యూ అనేది నాకు ఎందుకు ఇండైరెక్ట్గా అతనికి చెప్పినట్టుగా అనిపించింది. తనకు కూడా అర్థమైంది ఏమో అన్నట్టుగా తను చూసే చూపు బాగా ప్రేమతో చూసిన చూపులా చూస్తుంది ఆ టైంలో. మీరు చూడండి, అర్ధరాత్రి కోసం గమనించుంటే కామెంట్ చేయలేదు. ఇలాంటి నా ఉడాల బుర్రకే అర్థమవుతాయి. అయిపోయింది. నెక్స్ట్ సంజన గారు 6 మంది ఉన్నారు ఇక్కడ, సుమన్ అన్నకి సారీ చెప్తున్నా అనేసి 6 మందికి అరిచి మరీ చెప్పింది. అందరికి చెప్పారు, పెద్దగా చూపించలే. ఆవిడ వాయిస్ వినపడుతుందని నాకు రాసి పెట్టుకున్నాను. నెక్స్ట్ తనుజ రీతుతో 2 times సపోర్ట్ చేసావు కదా డెమాన్, ఇన్ని డేస్ నుంచి నీకేమైనా చేశాడా అటు నుంచి ఏమన్నా వచ్చిందా అడుగు, నువ్వు వెళ్ళి అడుగు, డబ్బులు ఇస్తాడేమో. నువ్వు 2 times సపోర్ట్ చేసావు, తన నుంచి ఏమో వచ్చిందంటే తన నుంచి కూడా వచ్చింది. 2-3 సార్లు డెమాన్ కూడా అటు వెట్ టాస్క్లో సపోర్ట్ చేశాడు. మళ్ళీ ఇంకో కొన్ని టాస్కుల్లో నేను చేస్తానని మాట ఇచ్చాడు. సమయం వచ్చినప్పుడల్లా డెమాన్ కూడా చేశాడు, ఏం చేయకుండా ఏం లేదు. 1-2 టాస్క్లు ఏం చేశాడు. దానికి మాధురి ఏమంటారు, మాధురి గారు అన్నదాన్ని ఇందా ప్రోమో దాన్ని ఎందుకు తప్పట్టనే ఇక్కడ జరిగింది. మాధురి గారు ఏమంటారంటే అవును వచ్చిన వాళ్ళు కూడా చెప్పారు కదా తను ఏం చేయట్లేదు, బ్యాక్ పిచ్చింగ్ మాత్రమే చేస్తున్నాడు నీ మీదని. ఇప్పుడు ఏమంటుంది, సపోర్ట్ గేమ్ ఆడుతున్నావు అనేసి ప్రోమోలు అన్నారు ఆవిడ. సపోర్ట్ లేదు నువ్వు ఆడవని. ఈవిడే అన్నారు ఇక్కడ, నీకు ఎవడు సపోర్ట్ చేయట్లేదు, డెమాన్ కూడా చేయట్లేదు. మరి డెమాన్ కాకుండా ఊరు చేశారు ఆవిడకి సపోర్టు. అది నా పాయింట్. తనుజ ఈవిడికి చెప్పి పంపిస్తున్నారు అడుగు అని. తర్వాత వెళ్ళి అడిగింది ఆవిడ కూడా, చిన్న ఆవిడ కాదు, రీతు చౌదరి కూడా. తర్వాత సరికి ఆట కోసమే చేస్తుంది ఆవిడ, తప్పేం పట్టలేవు, తెలివిగా ఆట కోసం ఏదైనా చేయడానికి రెడీ. తనుజ గారు రీతు ఇప్పుడు అడుగు, నామినేషన్లో కూడా ఉన్నావు కదా అది కూడా అడిగంటే అడిగాను కానీ చేయను అన్నాడు. పాయింట్ ఏంటంటే డెమాన్కి చేయాలని కూడా ఉండొచ్చు, నేను నామినేషన్ లేను కదా చేయాలని ఉండొచ్చు. కానీ ఇన్ని హింట్స్ వచ్చిన తర్వాత అన్ని బాండింగ్స్ మీద వచ్చినప్పుడు ఎవరికి ధైర్యం రాదు మామ చేయడానికి. అంత ఈజీ కాదు చేయాలంటే, డెమాన్ అయినా ఎవరైనా కూడా ఆ పొజిషన్లో ఉన్నప్పుడు తలకాయ నొప్పి ఉంటుంది అనేసి ఆలోచించి చేయలేకపోతున్నాం. కానీ చేయాలని ఉంటుంది, తప్పదు. లాస్ట్కి చేసినట్టే ఉన్నాడు. నెక్స్ట్ డే చూస్తే మనకి ఇంకా తెలియదు, ఎందుకంటే కంటెండర్ రీతు అయింది, అతను అసలు అవ్వలేదు కాబట్టి. నెక్స్ట్ మాధురి తనుజతో ఇది అయిపోయింది కదా. ఇక్కడ చూడండి, తనుజతో మాధురి గారు ఏమంటుందంటే, ఇంత అందంగా ఎలా కన్నది నిన్ను, ఎలా కన్నది మీ అమ్మ, ఇంత అందంగా కనింది, వీళ్ళ బాండింగ్ తట్టుకోలేకపోతున్నాను. అస్సలు నచ్చట్లేదు నాకు, అస్సలు అంటే అస్సలు నచ్చల. అస్సలు ఇద్దరూ బెనిఫిట్ కోసం ఆడుకుంటున్నారు. ఈవిడికేమో ఓట్లు అవసరం, ఆవిడకేమో ఎవరో ఒకరు అవసరం, అండగా ఉండడానికి, ఆవిడ అగెనిస్ట్ అవ్వకుండా ఉండడానికి సేఫ్గా ఆవిడతో మాట్లాడుతుందని క్లియర్లీ విజిబుల్. అసలు ఫేకెస్ట్ బాండింగ్ ఇది. ఆవిడ ఎంత అందంగా ఎలా పుట్టావు, ఏంటన్నది మీ అమ్మ చెప్పు, నేను మళ్ళీ కొడుకుని కంటా, ఈవిడ మళ్ళీ కొడుకుని కంటాను, ఈవిడ మాధురి గారు మళ్ళీ కొడుకుని కంటాను కాబట్టి నువ్వు చెప్పు, నేను కూడా అప్పుడు ఆ టైంలో అది తింటానట. ఓకే ఓకే. తనుజ గారు నన్ను తినేసి అనేసి ఇట్లా క్యూట్ మాటలు మాట్లాడుతున్నారు. వీళ్ళది ఇంకొకసారి ఉంటుంది ఆ క్రింజెస్ట్ ఓవర్ ఫేకెస్ట్ బాండింగ్ గురించి ఇంకొక సిచ్యువేషన్ వస్తే చెప్తాను. నెక్స్ట్ వచ్చేసరికి బయట రీతు అండ్ డెమాన్ వాకింగ్ చేస్తూ మాట్లాడుకున్నారు. దానికి ఇమాన్యుయల్ కామెంటరీ బాగుంటుంది. సైకో సాంబా ఏం చేశాడంటే ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అనేసి ఆ డిఫరెంట్ మాడ్యులేషన్తో కొంచెం కామెడీగా మాట్లాడుకున్నాడు. డెమాన్ రీతు ఏమంటుంది తెలుసు, డెమాన్ చిన్నగా రీతు వదిలేస్తున్నావా అనేసి ఉంటుంది. బోని రీతు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనగానే రీతు ఇవన్నీ నాకెందుకు కానీ ఐ రియల్లీ వాంట్ యూ టు బీ అనేసి ఏదో అంటది. అది చిన్నగా అంటారు, మేము వాంట్ యూ టు బీ క్యాప్టెన్ అన్నట్టు, లేకుంటే వాంట్ యూ టు బీ హ్యాపీ అనో ఏదో సంథింగ్ అంటది, మనకి వినపడదు, లేదా మ్యూట్ చేసి ఉండొచ్చు. ఏదో అన్నది బీ హ్యాపీ అనే తర్వాత ఏదో డల్గా ఉంటే ఐ కాంట్ టేక్ ఇట్ అన్నట్టుగా అన్నది. నువ్వు డల్గా ఉండొద్దు, ఐ కాంట్ టేక్ ఇట్ బాబీ అన్నట్టుగా మాట్లాడుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి రమ్య రాముతో మాట్లాడుతూ తను మనీ అడుగుతుంది డెమాన్ని అనేసి అని చిన్నగా చెప్తుంది. డెమాన్ మనీ అడుగుతున్నాడు, సోఫాలో కూర్చొని ఆవిడ కూడా సిగ్నల్ వేస్తుంది. యాక్చువల్గా మనీ అడగడానికి ప్లాన్ చేస్తున్నారు ఆవిడ, ఆ తర్వాత అర్థమవుద్ది కూడా. నెక్స్ట్ డెమాన్ రీతు నేను ఎలిమినేట్ అయితే ఛాన్స్ ఉంటే ఇస్తారా, ఇవ్వకుండా ఏమున్నా లాస్ట్కి చెప్పాడు, ఆవిడ అడిగింది కాబట్టి చెప్పాడు. డెమాన్ సంజనాకు 250 ఇచ్చి రిమైనింగ్ నీకు ఇస్తారా, ఒకవేళ నేను కానీ గెలవకపోతే, నేను కానీ అయ్యే ఛాన్స్ లేకపోతే ఇస్తాననేసి డైరెక్ట్గా ఒప్పేసుకున్నాడు.
అయిపోయింది. తర్వాత గౌరవ్ వాష్రూమ్ క్లీనింగ్ చేయిస్తున్నప్పుడు సుమన్ అన్న పరిస్థితి ఏంటంటే చేయిస్తున్నాడు అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళి ఎవరి బట్టలు ఏమన్నా ఉంటే ఇక్కడ అడ్డం ఉన్నాయి అవి తీసేసుకోండి అని చెప్పన్నాను. ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి నేను వేరే పనిలో ఉన్నాను, నేను స్టోర్ రూమ్కి వెళ్తున్నాను, వర్క్ ఉందని అంటే, గౌరవ్ యూ గో ప్లీజ్, యూ సేనా, యూ కెన్ టెల్ నా పెయిన్స్ గౌరవ్ ప్లీజ్, ఆల్రెడీ యు ఆర్ గోయింగ్ నా అంటే ఏమీ చేయడు సుమన్ అన్న, నువ్వు వెళ్తావు కదా చెప్పు అంటాడు నీరసంగా. మరి మీరెందుకు క్యాప్టెన్ అన్నాడు మనోడు. 2 captains వై అనగానే, గౌరవ్ యూ థిన్, ఐఎమ్ ఫ్యాట్, అండర్స్టాండ్ గౌరవ్ పెయిన్స్, నాకు కూడా పెయిన్స్ ఉన్నాయని అంటాడు. ఎంతలా సుమన్ అన్న అసలు క్యాప్టెన్సీ ఏం చేయట్లా, నీళ్ళు డెస్పరానో ఎత్తిపోతల పథకం, మనం మాట్లాడు కూడా వేస్ట్ పాపము. తర్వాత వచ్చేసరికి నేను ఒక్కడనే క్యాప్టెన్ అనేసి సీరియస్గా మాట్లాడి లేకపోయినది అనుకోండి, ఇద్దరు వెళ్ళిపోయారు లోపలికి. తర్వాత సుమన్ అన్న అక్కడికి వెళ్ళి, సరే నేను ఫీల్ అవుతున్నాను దివ్య, నీదేమన్నా వస్తువులు ఉంటే తీసుకో దివ్య అంటే, లేదండి నా ఏం వస్తువులు ప్లీజ్ ఒకసారి చెక్, మీకోసం వచ్చి చెక్ చేసుకుంటున్నా, అయితే లేవు. అయిపోయింది. అదే బాత్రూంలో ఏమైనా వస్తువులు ఉన్నాయో తీసేసుకోమని చెప్తున్నారు. దివ్య కళ్యాణ్తో, లేదు ఇమాన్యుల్ తప్ప ఎవరికీ లేదు హౌస్లో, ఎవరికి నమ్మదు. సంజన గారు ఇమాన్యుల్ తప్ప హౌస్లో ఎవరు నమ్మరు అనే డిస్కషన్ వచ్చింది. అది నిజం. దివ్య ఇమాన్యుల్ ఒక్కడితోనే ప్యూర్గా ఉంటుంది, మిగతా వాళ్ళతో పెద్దగా ఉండదు అనేది కూడా ట్రూ ఫ్యాక్ట్, అది క్లియర్. నెక్స్ట్ కళ్యాణ్, అవును టిష్యూస్ తీసుకొచ్చి కెమెరాకి చూపించడం ఎందుకు అసలు, ఇది నేను నిన్న తప్పబట్టే ఈరోజు తప్పడితే ఎప్పటికీ తప్పడదా, అక్కడ లోపల నీ తీసుకొని వచ్చి మరి కెమెరాకి చూపించాల్సిన అవసరం ఏంటి, బాత్రూంలో ఉన్నాయి తీసుకొచ్చింది ఆవిడగా ఉన్న అవసరం అంటే, దివ్య ఉంటుంది, అవును నేను నెంబర్ 1లో పెట్టిన ఈ మాట కూడా ఉన్నానంట, నెంబర్ 1లో పెట్టిన భరణి గారిని పంపించేస్తావు, 2, 3లో ఉన్న వాళ్ళు మమ్మల్ని పంపించడానికి ఇప్పుడు రెడీగా ఉన్నావు నువ్వు, నీ ప్లానింగ్ మాకు అర్థమైంది అనే సెన్స్లో గట్టిగా అరిసి కూడా మాట్లాడారంట, అది మనకు టెలికాస్ట్ చేయలేం. తర్వాత లైట్ అమ్మ నీ మీద నాకు అసలు ఏ ఉద్దేశం లేదు లైట్ అనేది నేను అన్నాను, నేను నెక్స్ట్ వీక్ కూడా ఆవిడ నామినేట్ చేయదలుచుకోవట్లా, ఎందుకు ఆవిడ సీన్ ఇవ్వడం, నేనేమి నామినేట్ చేయను, నేను ఎవరు నామినేట్ చేస్తాను, రామును నామినేట్ చేస్తాను. దివ్య గారి నెక్స్ట్ నామినేషన్ రాము అంట. దానికి రీజన్ ఏంటంటే, ఇందాక అంటున్నానంట ఈ టీం పట్టించుకోదో నాకు ఆ టీం పట్టించుకోదని అంటున్నట్ట, ఈ టీం నుంచి ఆ టీం జంప్ అయ్యాడా, ఇప్పుడు ఆ టీం కూడా పట్టించుకోలేదు అంటున్నట్ట, ఆ టీం కూడా ఏం అనలేదు ఇతన్ని, చిన్న మాటలు ఏదో డిస్కషన్ జరుగుతున్నప్పుడే అసంతృప్తి వ్యక్తం చేసి నేను ఈ టీము ఆ టీము 2 పట్టించుకోవట్లనే మాటలు నాకు నచ్చలేదని ఒక నామినేషన్ రీజన్ ఎత్తుకొని నెక్స్ట్ వీక్ వేయడానికి రెడీగా ఉన్నారు దివ్య గారు. నెక్స్ట్ ఇప్పటికే అర్థం కాదు వాడు నిఖిల్కి ఎందుకు డబ్బులు ఇచ్చాడు అనే పాయింట్ మాట, అది ఎందుకంటే గేమ్ ప్లాన్లే, అతను బాడీ ఉంది కదా, ఎప్పుడైనా టాస్క్ వచ్చినప్పుడు సపోర్టింగ్ టాస్క్లో వెళ్ళిపోతాడేమో అనే ఉద్దేశంతో ఇచ్చాడు, అది అతను స్ట్రాటజీలే. కళ్యాణ్ కూడా అంటాడు అది స్ట్రాటజీలే అన్నట్టుగా, అదేం పెద్ద తప్పు కాదు. బయట ఇమాన్యుల్ అండ్ రీతు వాకింగ్ డిస్కషన్ వన్ ఆఫ్ ద బెస్ట్ డిస్కషన్ ఈ సీజన్లో, అంటే ఎన్ని లీక్లు ఇచ్చి సీజన్ ఎంత పెంట చేశారనే డిస్కషన్, సూపర్ డిస్కషన్, ఇదే వినాల్సింది. మీరు ఏం మాట్లాడుకుంటున్నారంటే దీని వెనక చాలా కథలు ఉన్నాయి, చెప్తాం. ఇమాన్యుల్ రీతుతో ఈ వీక్లో అది ఒక్కటే ఉంది రిగ్రెట్ నాకు, ఏంటి అంటే కళ్యాణ్ గారు తనుజ దగ్గర సేఫ్ అవ్వడానికి మాట మార్చాడు అనేసి నిలదీసినాను, నేను సేఫ్ ఆడడానికి చేశాడేమో అని నేను నిలదీశాను. రీతు అదేం కాదులే అనేసి అన్న తర్వాత ఇమాన్యుల్, నేనైతే నామినేషన్ చేయండి అని కూడా ఎవరికి చెప్పలేదు, అడిగిన వాళ్ళకి అడిగినట్టు ఇచ్చా అంతే, వాడు కానీ మాట మార్చాడు, అది కోపం వచ్చింది. ఇవన్నీ క్లియర్గా నా తప్పు ఏం లేదు, కళ్యాణ్ గారిదే తప్పు అని రుద్దడానికి ట్రై చేస్తున్నాడు, క్లియర్గా ఇంజెక్ట్ చేయడానికి తెలివిగా ట్రై చేస్తున్నది క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే కళ్యాణ్ని వేయమని చెప్పలేదు, కానీ కళ్యాణ్ వీళ్ళిద్దరూ నైట్ పూట మాట్లాడుకున్న దాన్ని బట్టి ఇతనికి కూడా వేయాలని ఉందని కళ్యాణ్తో చెప్పినప్పుడు, కళ్యాణ్కి కూడా వేయాలని ఉందని ఇద్దరు డిస్కస్ చేసుకున్నప్పుడు, ఉదయాన్నే వచ్చి తనుజాకి వేస్తానన్నప్పుడు ఇతనికి కూడా నామినేట్ చేయాలని ఉందని ఎక్స్ప్రెస్ చేసి నేను చేయాలనుకోవట్లేదు, ఎవరికి చేయమని చెప్పలేదనే పాయింట్ ఎందుకు రుద్దడం, చేయమని చెప్పలేదు అంటే ఇప్పుడు రాము రిలేటెడ్గా వచ్చి అడిగిన వాళ్ళకి రాముని ఎట్లా చేస్తావు, వద్దు రాముని చేయాలంటే నేను ఇవ్వడానికి బాగాలేదు, నేను సేవ్ చేశానని చెప్పిన వ్యక్తి తనుజాకి చేయడానికి అతను వచ్చి అడిగినప్పుడు ఇచ్చేసేవంటే తనుజాని చేయమని నువ్వు ఇండైరెక్ట్గా చెప్పినట్టే, నువ్వు ఇవ్వకుండా ఉంటే తనుజాని చేయలేడు కదా. ఇక్కడ ఇంకొక ఇల్లాజికల్ పాయింట్ మాట్లాడు, తను 2 అడిగాడు, 2 అడిగితే నేను 1 ఇచ్చా, ఎందుకు తెలుసా, 2 అడిగితే తనుజాని చేస్తాడో లేదని డౌట్ అన్నట్టు మాట్లాడుతున్నాడు. 2 ఇస్తే తనుజాని చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కదా, 2 ఇస్తే కూడా చేయలేకపోయావు అని అడగొచ్చు. 1 ఇస్తే ఏంటంటే ఇల్లాజికల్గా ఎప్పుడు అంత ఈజీగా మాట్లాడి ఇది ఇల్లాజికల్ అనిపించింది. 2 ఇస్తే ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి 1 ఇచ్చాను తనుజాగా చేయాలని, 1 ఇస్తే తనుజాని చేయకపోతే అడగలేము, 2 ఇస్తే తనుజాని చేయకపోతే అడగొచ్చు, దానికి దీనికి సంబంధం లేని నాన్సింగ్ మాట్లాడాడు. ఇక్కడ ఓవరాల్గా ఏం లేదు, తప్పంతా కళ్యాణ్ మీద రుద్రానికి ట్రై చేస్తున్నాను, ఎందుకంటే వీళ్ళు కూడా వచ్చి తనుజ గారు టాప్ అని చెప్పిన తర్వాత ఇది మనం అగెనెస్ట్ అవ్వడానికి ట్రై చేస్తాం, ఫస్ట్ అగెనెస్ట్ అవ్వడానికి గట్టిగా ట్రై చేశారండి, అంటే ట్రై చేస్తారు ఎవరైనా, దాన్ని తప్పే పట్టట్లా, అన్ని స్ట్రాటజికల్ మూవ్సే, తప్పదు, ఒక్కోసారి వర్కౌట్ అవుతుంది, ఒక్కోసారి వర్కౌట్ కాదు, ఇక్కడ హిమాలయం తప్పు కూడా పట్టలేము, కానీ అది రివర్స్ అయ్యేసరికి మళ్ళీ స్ట్రాటజికల్గా ఎందుకు కలిసిపోదాం, మన తప్పు లేదు, దాన్ని నా ఉద్దేశాలు వేరు అని, ఎందుకంటే అమర్ అండ్ అర్జున్ వచ్చి కూడా చెప్పడం వల్ల నా ఉద్దేశాలు వేరు, ఈ వీక్లో ఈ 3 రోజులు రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను, ఈ 3 రోజులు తప్పుగా వెళ్ళిందేమో అన్నట్టు ఆలోచించుకొని క్లియర్గా చెప్తున్నాడు.
కాబట్టి దాన్ని వెనక్కి తీసుకోవడం కోసం ట్రై చేస్తున్నాడు. ఆవిడతో బాగుంటున్నారు. దాంతోపాటుగా ఆ విషయాన్ని నాకు సార్ ఒకవేళ అడిగితే మాట్లాడుతాను, లేకుంటే దాన్ని వదిలేస్తాను కూడా చెప్తాను. రీతు అంటే నామినేషన్ కూడా నెక్స్ట్ వీక్ చేస్తాను, అదే ఇంకా చేయడు. ఎందుకంటే ఆ టాప్లో ఉందని తెలుసు, చెప్తారు కూడా టాప్లో ఉంది. అది ఎలా ఉందో తెలియదు కానీ అమ్మాయి ఫుల్ పాజిటివ్గా తెలియదు. మేబీ భరణి గారితో రీతు అంటుంది భరణి గారి రిలేషన్ వలన, లేకపోతే తర్వాత నీతో కామెడీ వలన ఎల్లుండొచ్చు కూడా అనేసి ఇద్దరు కూడా సేఫ్గా స్ట్రాంగ్గా మాట్లాడుతున్నారు. ఎందుకు లేనిపోయింది తనుజ మీద నెగిటివ్ మాట్లాడడానికి భయపడుతున్నారు. స్ట్రాటజికల్ మూవ్ చేస్తున్నాడు ఇమాన్యుయల్. ఇక అదే చేయాలి. 6-7 వారాల నామినేషన్లు లేని పర్సన్ అంతకు మంచి స్ట్రాటజికల్గా వీళ్ళకి ఏం చేయగలరు. తన పొజిషన్ అంతే బ్యాడ్. ఎగనెస్ట్ అవ్వాలని ట్రై చేశాడు. తీరా చూస్తే ఎగనెస్ట్ అయ్యే కొద్దీ మనకే బెడిసికొడుతుంది అనేసి అమర్ అండ్ అర్జున్ రూపంలో వచ్చి ఇక దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసుకొని దాని జోలికి పోకుండా ఆ రోజు జరిగింది నా ఉద్దేశాలు వేరు, నేను నామినేట్ చేయదలుచుకోవట్లేదు అది ఇది అనేసి ఇక్కడ మాట మార్చి చెప్తున్నాడు. నామినేట్ చేయాలనుకున్నాడు, ఒక పాయింట్ ఉందని చెప్పాడు, చేయడానికి రెడీగా ఉన్నాడు. అతను చేయకపోతే నేనైనా చేసిండేవాడిని కదా అనే పాయింట్ కళ్యాణ్తో అన్నాడు. అన్నాడు. ఇప్పుడు మాత్రం మొత్తం కళ్యాణ్ మీద రుద్దడానికి ట్రై చేస్తున్నాడు. ఇద్దరిది తప్పుంది, కళ్యాణ్ ఒక్కడిదే తప్పని పోటో చేయడానికి ట్రై చేస్తున్నట్టుగా అనిపించింది నాకు అర్ధరాత్రి గుసగుసలో. నెక్స్ట్ జరిగే రీతు దీనికి ఎలా కన్వే అయింది అంటే ఇమాన్యుయల్ ఉంటాడు రీతుతో ఈ వీకెండ్ అడిగితే దానికి మాత్రం ఆన్సర్ చెప్తాను, లేదంటే కామ్గా ఉంటా. ఆ అమ్మాయి మీద నాకేం నెగిటివ్ ఫీలింగ్ లేదు. నెగిటివ్ ఫీలింగ్ గట్టిగా ఉండింది, ఇప్పుడు లేదు. ఎందుకంటే అన్నీ మారిపోయినాయి కాబట్టి. రీతు దీనికి ఎలా కన్వే అయిందంటే నువ్వు చేయలేక వేరే వాళ్ళతో చేయిస్తున్నావు అన్నట్టుగా అనిపించింది. నేను చెప్పా వీడికి పాయింట్ ఏంటి చూద్దామనేసి ఇచ్చాడు. క్లియర్, చూద్దామని ఇచ్చాడు. నామినేట్ చేయమనే కదా, తన చేతిలో ఉంది కదా పవర్ అంతా. నెక్స్ట్ ఇమాన్యుయల్ అదే అయింది. వాడు ఏమన్నాడంటే రాత్రి చెప్పావు కదన్నా వాళ్ళని చేస్తా అన్నాడు, పాయింట్స్ ఉన్నాయని అన్నాడు, దానికి ఇచ్చాను. నాకు చెప్పాడు 10 ఇచ్చినా చేస్తా అన్నాడు, పాయింట్స్ ఉన్నాయన్నాడు. ఇది తప్పు. కళ్యాణ్ రీతుతో అన్నాడంట 10 ఇచ్చినా కూడా చేస్తాను, నాకు పాయింట్స్ ఉన్నాయి. 10 ఇచ్చినా చేస్తాను, పాయింట్స్ ఉన్నాయి అన్నాడు. సంజన గారిని వీక్ పాయింట్స్తో ఎందుకు చేయడం, మంచి పాయింట్స్తో స్ట్రాంగ్ పాయింట్స్తో చేయొచ్చు కదా. 10 ఇచ్చినా చేస్తా అన్నాడు. 10 నామినేషన్ రీజన్స్ ఉన్నాడు. ఫ్రెండ్ అయిన తనుజ గారిని చేయాలనుకోండి, ఎంత దరిద్రం. ఫ్రెండ్ అయిన తనుజ గారిని 10 రీజన్స్ ఉన్నాడు ఎవరైనా చేస్తాడా? రీజన్స్ లేకపోతే ఆవిడ చెప్తే వినకపోతే ఇలాంటి వాటికి ఫ్రెండ్ని నామినేట్ చేస్తారు. కానీ నీకు సపోర్ట్గా నిలబడిన ఫ్రెండ్ని నామినేట్ చేస్తానంటే ఫ్రెండ్ త్రూ గేమ్ ఆడాలనుకునే బిహేవియర్ ఇట్స్ వెరీ బ్యాడ్. ఇప్పుడు ఇంకా దారుణం అనిపిస్తుంది నాకు. 10 రీజన్స్ ఉండి కూడా నామినేట్ చేద్దాం అనుకున్నాడంటే వెరీ వెరీ బ్యాడ్. తనుజ గారు నామినేట్ చేద్దాం అనుకున్న విషయంలో మాత్రం ఖచ్చితంగా బ్యాడే, దెర్ ఇస్ నో డౌట్. నెక్స్ట్ జరిగి ఇమాన్యుయల్ బయటికి తప్పుగా వెళ్ళిందేమో అని ఉద్దేశం అని ఎక్కడిది ఎలా వెళ్ళిందో అనేసి అదొక్కటే ఉంది నా మైండ్లో. బయటికి తప్పుగా వెళ్ళిందేమో ఎక్కడి నుంచి వెళ్ళిందా అనేసి ఈ వీక్లో జరిగిన దాని గురించి ఎక్కువ మదన పడిపోయి భయపడుతున్నాడు క్లియర్గా. నెక్స్ట్ నాకు తెలిసి తనుజ ఈ సీజన్లో బాగా పాజిటివ్గా వెళ్ళినట్టుంది. గుడ్. రీతు ఎవరో ఫుల్ బ్యాడ్ అంటున్నాడు, మొత్తం ట్రయాంగిల్ వేశారంట, అదే ఈవిడ గురించి. నాదైతే మొత్తం ట్రయాంగిల్ అంతా బ్యాడ్ అయిపోయిందని చెప్తున్నారు. వీళ్ళే చెప్పేశారంట నిన్న. మనం టెలికాస్ట్ చేయకపోవచ్చు ఇమాన్యుయల్. నాకు అదే అర్థం అవ్వట్లేదు, ఏం జరిగిందా ఈ వీక్కి వదిలేస్తా, ఈ వీక్ ఏం జరిగిందా అనేసి వదిలేస్తా దీన్ని ఇంకా గాలికి మనం ఏం పడుచుకోండి. అంత ఎక్కువ ఓవర్ థింక్ చేస్తుండే ఈ పర్టికులర్ వీక్లో ఏం జరిగిందని. తప్పు జరిగింది. నెక్స్ట్ జరిగి రీతు ఈ వీక్కి నన్ను వదిలేస్తారేమో, నన్ను బయటికి పంపిస్తారేమో అంటే నువ్వు చాలా రోజులు అంటూ నాకు తెలిసి ఫ్యామిలీ వీక్ దాకా ఉంటావు అది ఇది అనేసి చెప్పుకున్నారు ఇమాన్యుయల్. బయట అర్థం అవ్వట్లా ఏం జరిగినా. ఇప్పుడు ఏమవుతుంది తెలుసా, ఎవరు వచ్చినా అసలు ఏం చేస్తున్నారు అనేసి అంటున్నారు. నాకు అర్థం కాదు. కామెడీ చేస్తున్నారు, 24 గంటల కామెడీ ఎలా చేయగలం? తట్టు ఏమన్నా నేను ఒక్కడిని ఎలా చేయగలను, సుమనన్న ఏమో ఏం చేయట్లేదు అనే పాయింట్ వస్తే రీతు వచ్చింది. అవును సుమనన్న కూడా కామెడీ చేయట్లేదు కానీ ఫన్ అంట. వీళ్ళు లిటరల్గా ఓవర్ సేఫ్గా మాట్లాడుతున్నారు. సుమనన్న ఏమి కామెడీ చేయట్లేదు కానీ ఫన్, ఒకటి సాఫ్ట్గా ఒకటి యాడ్ చేస్తారు. మళ్ళీ లేనిపోతే తలకాయ నొప్పిలో సుమనన్న క్రేజ్ కన్నట్టుగా. మళ్ళీ ఇమాన్యుయల్ కూడా అవునవును మోర్ ఓవర్ సుమనన్న ఏం చేసినా బయటికి మంచిగా వెళ్తుంది. బయటికి ఇమాన్యుయల్ మంచిగా వెళ్తుందని చెప్పడమే కాకుండా ఇమాన్యుయల్ ఏమంటాడంటే తనుజ గుడ్ విన్నింగ్ మెటీరియల్ అనుకుంటున్నాను నేనైతే ఇప్పటివరకు అట్లానే ఉంది. బయట ఆది అని కూడా చెప్పాడు కదా. తర్వాత నాది 80% బాగున్నట్టుంది అండ్ నీది డిపెండ్ అంటే వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నా అన్నట్టు ఉంది. కళ్యాణ్ది నీది కూడా కొంచెం నెగిటివ్గా వెళ్తుంది అన్నట్టు చూస్తున్నాను. కళ్యాణ్కి పాజిటివ్గానే ఉంది బయట అనేది తెలియదు పాపం. కళ్యాణ్ది నీది కొంచెం నెగిటివ్ వెళ్తుందని అనుకుంటున్నాను, ఎందుకంటే వచ్చిన హింట్స్ అన్నీ అలాగే ఉన్నాయి కాబట్టి అలాగే గెస్ట్ చేస్తున్నాడు. ఓవరాల్ 99% పర్ఫెక్ట్గా గెస్ట్ చేశాడు. మళ్ళీ అంత ఇంటెలిజెంట్. నెక్స్ట్ ఎందుకులే అంత ఈజీగా చెప్పారు. దివ్యాది వచ్చేసరికి మాట్లాడినప్పుడు బాగా మాట్లాడుతుంది కానీ గేమ్ విషయంలో కొంచెం వెనకబడి ఉందన్నట్టుగా అన్నాడు. అది అర్థమైంది నాకు. డెమాన్ గార్డు బాగా ఆడుతున్నాడు కానీ మీ ఇద్దరు ర్యాప్ వల్ల డెమాన్ గార్డు గేమ్ ఎత్తిపోయిందనే పాయింట్ కూడా పర్ఫెక్ట్గా చెప్పాడు. తర్వాత కొత్త వాళ్ళకి ఎలా పోతుందో తెలియదు, వీళ్ళందరూ ఎలా పోతుందో తెలియదు మనకి కొత్తగా వచ్చిన వాళ్ళది. రీతు గౌరవ్ది క్యూట్గా అనిపించవచ్చు జనాలకి అనే పాయింట్ రీతు చెప్పగానే ఇమాన్యుయల్ ఏమన్నా గెస్ట్ చేశాడు స్వామి. హైలైట్ డైరెక్ట్. నేను చాలాసార్లు చెప్పిన మాటే, వాడు ఏం చేసినా మనం చిరాగ్గా ఫీల్ అవుతాం. నేను చాలాసార్లు చెప్పా, మనోడు వచ్చి చెప్తుంటే వీళ్ళు తీసుకోవట్లేదు, రిసీవ్ చేసుకోవట్లేదు, మనోడు ఎక్స్ప్లెయిన్ కూడా చేయట్లేదు, ఎవడు చిరాగ్గా ఫీల్ అవుతున్నాడు. అది వాడికి పాజిటివ్ అవచ్చు, పాపం అనే ఫీలింగ్తో సింపతి వర్కౌట్ అవచ్చు అన్న అదే వర్కౌట్ అవుతుంది బయట. రీతు కళ్యాణ్ నా కెప్టెన్సీలో బాగా లేసాడు, వాడు లైక్ ఏం చేస్తాడు,
నైస్ ఓవర్ స్ట్రాటజీలు వేసి వెనకనకే గొతులు తవ్వి వెనకనకే దెమాన్ పవన్ మాట ఇచ్చిన తర్వాత నువ్వు శ్రీజ చూసుకోండిరా అని చెప్తే కామ్గా ఉండి ఇక్కడికి వచ్చి ఎన్నిపోటు పొడితే లేక్ ఏం చేస్తాడు? ఆవిడకే అర్థమైందంటే ఆలోచించుకోండి. ఆవిడకి అర్థమైంది, లేచాడు నా వల్ల క్యాప్టెన్సీలో నేను ఈవిడ డిమాండ్ చేసిన దాని వల్ల లేచాడు, నేనే లేపాను అని అంటే నిజం. నెక్స్ట్ వచ్చరికి ఇమాన్యుల్ వచ్చిన ప్రతి ఒక్కరూ సుమన్ టాప్ 5 అంటే మైండ్ పోతుంది, అసలు ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి. అలా వెళ్ళడం మంచిదే, మంచోడు కాబట్టి. మీకు అర్థమవుతుందా? ఏదో ఒకటి అంటున్నారు సుమన్ రిలేటెడ్గా, అలా వెళ్ళడం మంచిదేలే మంచోడు కాబట్టి అనేసి అంటున్నారు. ఎందుకు లేనిపోతే ఆయన క్రేజ్ అన్నట్టుగా లాస్ట్లో సాఫ్ట్గా తగిలిస్తున్నారు. నెక్స్ట్ రీతు లాస్ట్ వీక్ రాము లాస్ట్ అని చెప్పారు అంటే అవును లాస్ట్ అని చెప్పారు. నేనే షాక్ అయ్యాను, భరణి గారి కంటే ఎక్కువ ఓట్లు పడ్డాయి వీడికి షాక్ అయ్యాను. ఇమాన్యుల్ మరి బ్యాడ్ లక్ వస్తే తప్ప, మరీ బ్యాడ్ లక్ వస్తే తప్ప శ్రీజ లాగైతే మనం వెళ్ళం కదా, అంటే అన్ఫేర్ లాగా వెళ్ళలేము. ఆ టాస్క్లు ఆడి సంబంధం లేకుండా పంపించారు కదా, ఏ వీక్ వెళ్ళాలో 15 వారాలు రాసి పెట్టుంటుంది, ఆ వీక్ నార్మల్గా వెళ్ళిపోతాం, అంత బ్యాడ్ లక్ అయితే వెళ్ళంలే అనేసి సాఫ్ట్గా చెప్తున్నాడు. అంటే మనకి ఎట్లా కుదిరితే అట్టా మనం ఏం చేయలేము అన్నట్టుగా. విన్నర్ అవుతాననే సెన్స్ అయితే ఇమాన్యుల్కి లేదు, మారిపోయింది. ఎందుకంటే 7 వారాల నామినేషన్ లేడు మనోడికి, అది పోయింది. అవుట్ ఆఫ్ విన్నర్ రేస్ అనే ఫీలింగ్లో క్రియేట్ అయింది మనోడు. అసలు దాని లెక్కనే ఇంకా పాజిటివ్ అయ్యి ఫుల్ ఎంటర్టైన్మెంట్తో పాజిటివ్ అయ్యి 2 or 3 పొజిషన్స్తో ఉండి దాని డబ్బులు ఇస్తే డబ్బులు తీసుకురావడానికి కూడా ప్లాన్ చేసుకుంటా మైండ్ ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాడు అంతమించి క్లియర్గా. నెక్స్ట్ వచ్చరికి అంతమంది చెప్తుంటే దూరంగా ఉండి చూడాల్సింది, మీ ఇద్దరు విడిపోయి చూడాల్సింది కదా రీతు డెమాన్ అంటే. రీతు అది అవ్వట్లేదు, దూరంగా వీళ్ళు ఇష్టపడుతున్నారండి క్లియర్గా, ఇది దూరంగా ఉండడానికి కూడా అవ్వట్లేదు అనేసి మాట్లాడుకుంటారు. తర్వాత ఇమాన్యుల్ తనుజ అయితే ఫుల్ పాజిటివ్ వెళ్ళింది, ఎలా వెళ్ళిందో తెలియదు మరి, ఫుల్ పాజిటివ్ వెళ్ళింది. రీతు ఫస్ట్ నానా అంటూ తర్వాత నీ కామెడీ దానివల్ల వెళ్ళి ఉంటుందిలే అని మొత్తం తనుజ రిలేటెడ్. నెక్స్ట్ వచ్చరికి ఇమాన్యుల్ నాకు తెలుస్తుంది ఎవరైనా లేపానా ఏంటి అనేది నాకు తెలుస్తుంది, ఒక్కొక్కరిని లేపుకుంటూ వచ్చామని, ఎవరో ఒకరితో ఇష్యూ అయిందో వాళ్ళందరూ నేనే లేపినా అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు. ఎవరో లేపానా అంటే ఈ కామెడీలతో మాట్లాడుకునేది, తనుజ గారితో వీడికి ఇష్యూ అయినప్పుడు కూడా తనుజ లేస్తుంది ఇతని వల్ల కూడా అనే పాయింట్ కూడా ఇండైరెక్ట్గా ఇతనికి ఇంకెవరికైనా గొడవలు లేనప్పుడు వాళ్ళు లేచారని రీతు కళ్యాణ్ లేపిందని ఇవన్నీ డిస్కషన్ జరుగుతున్నాయి. నెక్స్ట్ ఇమాన్యుల్ ఈ 3 days కొంచెం కామెడీ అయితే చేశా అని ఫీల్ అవుతున్నా, అదొక్కటే ఆ వీక్లో ఈ నామినేషన్ దగ్గర తనుజ రిలేటెడ్గానే మిస్టేక్ జరిగిందేమో అని అనుకుంటున్నా, అర్థం చేసుకుంది అని ఫీల్ అయింది. తప్పుగా అర్థం చేసుకుందేమో తనుజ అని ఫీల్ అవుతుంది. తప్పుగా అర్థం చేసుకోవాలి, ఆవిడ తప్పుగానే అర్థం చేసుకుని అగెన్స్ట్ అవ్వాలని ట్రై చేస్తాడు, వీళ్ళు వచ్చిన తర్వాత చేంజ్ చేసుకున్నాడు. నెక్స్ట్ వచ్చరికి రీతు ఆ టీంకి వెళ్తున్నావా నువ్వు అని సాయిని అడిగితే నేను వెళ్ళట్లేదు అనేసి చెప్తాడు. దివ్య వచ్చి క్వశ్చన్ 1 kilo ఐరన్ కాటన ఏది బోరు అని ఇంకో క్వశ్చన్ ఏదో అడిగారు, సిల్లీ క్వశ్చన్స్ లేండి, ఫన్నీగా ఏదో మాట్లాడుకున్నారు, లెంత్ ఎక్కువైపోతుంది చెప్పాలని అవసరం లేదు. తర్వాత మాధురి గారు గౌరవతో మాట్లాడుతూ ఇందాక ఒక టమాటో అన్నప్పుడు ఇష్యూ చేశారు కదా అనేది చెప్పేస్తాను, ఆల్రెడీ బాగా మాట్లాడారు. తనుజ దివ్యతో మాట్లాడుతూ ఈ హౌస్లో నాకు గుడ్ ఫ్రెండ్ అయితే, తనుజ దివ్యతో మాట్లాడుతూ మాధురి గారు రిలేటెడ్గా ఈ హౌస్లో నాకు గుడ్ ఫ్రెండ్ అండ్ గుడ్ ఎనిమీ ఇదే అనేసి మాధురి గారి గురించి చెప్తుంటే నేను షాక్, ఏంట్రా ఈ బాండింగ్ అది ఫేకెస్ట్ బాండింగ్, ఈ హౌస్లో గుడ్ ఫ్రెండ్ గుడ్ ఎనిమీ ఆవిడ అనేసి చెప్తున్నారంటే విత్ ఇన్ 10 days 15 daysకే, అది కూడా ఆవిడంటే పడదు, ఇండైరెక్ట్గా నెగిటివ్ ఉంది, ఇప్పుడు కలిసిపోయారంటే ఓకే, గుడ్ ఫ్రెండ్ గుడ్ ఎనిమీ అంత క్లోజ్ అయిపోయారు వీళ్ళు. అండ్ వాళ్ళ మాటలకు కూడా ఓన్లీ ఫర్ ద అంటే ఇక్కడ రిలేషన్, ఈవిడేమో ఆవిడ జోలికి పోలేక ఎందుకో సేఫ్ అయిపోయారు, సాఫ్ట్గా అయిపోయారు, బాగుందామని అని ఫిక్స్ అయ్యారు, ఆవిడేమో ఈవిడ ఓటింగ్ ఉంది కాబట్టి ఈవిడతో క్లోజ్గా ఉన్నారని క్లియర్గా కనపడిపోతుంది. ఫేక్ బాండింగ్ అని, క్లియర్ బాండింగ్ ఫేక్ అనేది క్లియర్ కనపడుతుంది. నాకైతే చిరాకు వస్తుంది, ఇంకా మనం ఏం చేయలేం. ఎందుకంటే రోజు క్లోజ్ అయ్యే కొంది ఇంకా మనం మళ్ళీ పదే ముందుకు వెళ్ళే కొంది ఫేక్ అన్నాం, నిజంగా కలిసిపోయారేమో ఫీలింగ్ వస్తుంది, ఇంకా మనం వదిలేయాల్సిందే. అంత స్ట్రాంగ్గా బాండింగ్ క్రియేట్ చేసుకున్నట్టు మాట్లాడుతున్నారు. బెస్ట్ ఫ్రెండ్ బెస్ట్ ఎనిమి, బెస్ట్ ఫ్రెండ్ ఇమాన్యుల్, బెస్ట్ ఫ్రెండ్ కళ్యాణ్ అనే పాయింట్ ఎన్నిసార్లు జరిగినాయి. మళ్ళీ ఈవిని బెస్ట్ ఫ్రెండ్ అంటుంటే 4 రోజులకి ఏం చెప్తాం, అయిపోయింది. మాధురి కళ్యాణ్ తనుజతో తనుజ ఏమంటుందంటే దివ్యత అన్న తర్వాత ఎనిమి కూడా ఇదే అన్న తర్వాత మాధురి గారు కళ్యాణ్ తనుజ చూడు మీ ఊరి ఆడపడుచు అంటే ఆవిడది వాళ్ళది ఒకే ఊరు, మీ ఊరి ఆడపడుచుని ఏమంటుందో తిడుతుందిరా అనే చెప్తా ఉంది, నేను తట్టుకోలేను. నెక్స్ట్ గౌరవ్ సాయితో ఆవిడ జింజర్ అని అడుగుతుంది, గౌరవ్ చెప్తున్నాను జింజర్ గురించి ఇష్యూ చేస్తుంది అది అనేసి మాట్లాడుతున్నాను, ఇష్యూ చేయడం తప్పేం లేదు. నెక్స్ట్ సాయి అందరికీ కొంచెమే తీసుకున్నారు కదా అప్పటికి ఏముందిలే అనేసి అంటే లేదు ఇది అనేసి ఆ డిస్కషన్ జరుగుతుంది. సాయి అయిపోయిన తర్వాత గౌరవ్ అందరికీ వచ్చి బ్యాటరీ చేంజ్ చేసుకోమని చెప్తా ఉంటే బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారేమో భయంతో చెప్తా ఉంటే కళ్యాణ్ స్నానం చేస్తుంటే కళ్యాణ్ బ్యాటరీలు చేంజ్ చేయడానికి ట్రై చేస్తే బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చాడు, ఎవరు బ్యాటరీలు వాళ్ళే చేంజ్ చేసుకోవాలంటే సుమన్ బయట నుంచి వస్తాడు, ఏమైంది అనేసి అంటే బ్యాటరీలు చేంజ్ చేద్దాం అనుకున్నాను వచ్చాడు, సరే బిగ్ బాస్ ఈ రోజుకి చేంజ్ చేస్తారు. తర్వాత రమ్య ఇది ఇందాక చెప్పా ఫ్యూజులు ఎగిరిపోయేటట్టుగా రమ్యకి ఫూల్ అని రాసి పెట్టి టిష్యూ పేపర్లో పెట్టింది, అది ఫస్ట్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూశారు, సూపర్ అనిపించింది తనుజ ఆ విషయంలో. అది అర్ధరాత్రి గుసగుసలు అలా జరిగినాయి, అన్నీ కవర్ చేశాను అనుకుంటా, ఫాస్ట్గా లాగిచ్చాను. నెక్స్ట్ వీడియో నాకు సార్ రేపు ఏం అడగబోతారో, రేపు ఎపిసోడ్ ఎలా ఉండబోతుంది అనేది నెక్స్ట్ ఓటింగ్ వెళ్ళాల్సి 2 వీడియోస్ వస్తాయి, వెయిట్ చేస్తూ ఉండండి, చూస్తూ ఉండండి. లైక్ చేయండి మా ఫస్ట్ ఏంటి లాస్ట్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. 9 lakhs సబ్స్క్రైబర్స్ అయి తీరాలి రేపటికి.
అంటా ఉంటాం, మీరేమో సబ్స్క్రైబ్ చేయరు. లవ్ యూ.